ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరి సహకారంతో రిమ్స్లోని సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రం గత 13 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు అందిస్తుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. గురువారం అన్నదాన కేంద్రం 13వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్రంలో సేవలు అందిస్తున్న వాలంటీర్లను శాల్వాలతో సత్కరించారు. రిమ్స్కు వచ్చే రోగుల సహాయకుల ఆకలి తీర్చడం కోసం 13 ఏళ్ల కిందట ఈ అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించినట్లుగా సభ్యులు వివరించారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ట్రస్ట్ తరపున కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మంచి పరిశుభ్ర వాతావరణంలో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న ట్రస్ట్ సభ్యులను రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జయసింగ్ అభినందించారు. ప్రజలు తమ ఇంట్లో శుభకార్యాల సందర్భంగా రిమ్స్ అన్నదాన కేంద్రానికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. భగవాన్ శ్రీ సత్య బాబా వారి దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులతో మానవ సేవే మాధవ సేవ, లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ అర్ట్ ఎవర్ అనే ఒక చిన్న సందేశం తీసుకొని స్వామివారు దాదాపు 150 దేశాలలో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. దాంట్లో మేము పాల్గొనడం మన ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ స్వామివారి ఆదేశాల అనుసారం రిమ్స్ హాస్పిటల్లో పేషెంట్స్ కొరకు వచ్చి అటెండర్స్ కొరకు వారికి పేషెంట్స్కు గవర్నమెంట్ భోజనం ఇస్తుంది, అటెండర్స్కు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు దూర ప్రాంతం నుండి చాలా మారుమూల నుండి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు తినడం కష్టమవుతుందని ఒక స్వామి యొక్క మంచి ఆలోచనతోని 13 సంవత్సరాల కిందట మనం దీన్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. అది స్వామివారి యొక్క అనుగ్రహం. మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పుర ప్రముఖులు ప్రతి ఒక్క వ్యక్తి ఇది మన ఆదిలాబాద్కు ఎంతో ఉపయోగపడుతుందని వాళ్ళ యొక్క విశాల హృదయంతో ఒక మంచి మానవతా విలువలతో ఇక్కడ వచ్చి వాళ్ళు షేర్ చేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి దాదాపు 13 సంవత్సరాల నుండి ఇక్కడ ఎవరైనా బర్త్డే కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు, ఎవరైనా మ్యారేజ్ కావచ్చు, ముందుగా